చలసాని శ్రీనివాస్ గారు, ఈరోజు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం. అయితే దీంట్లో బీజేపీ ఒక విధంగా కోడ్ చేస్తోంది, కాంగ్రెస్ ఒకటి అంటుంది, మిగతా వాళ్ళు మిగతా అంటున్నారు. ఎట్లా చూడొచ్చు? దీన్ని విమోచనంగా చూడాలా, విముక్తిగా చూడాలా, విలీనంగా చూడాలా? ఎలా చూడాలి? విముక్తిని ఒక బ్యాచ్, ఆర్య సనాతనవాద బ్యాచ్ ఒక బ్యాచ్ బయలుదేరి, విలీనమని ఒకళ్ళు వామపక్షం, విమోచనం అని కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ కూడా పదాలు ఏదన్నా కానివ్వండి. ఒక నిజాము పిశాచమా, దాశరథి అన్నాడు కదా, తీగలను దింపి అగ్నిలో దింపున్నా. బా ఏం రాసి నిజాం పిశాచమా అన్నాడు. ఎస్, నిజాం పిశాచమే. ఆయన ప్రజల నుంచి దోసుకున్న డబ్బులతో ఏదో కాలేజీ కట్టించాడని, లేదా ఇంకోటి వేసాడని, అది మద్రాస్ స్టేట్ గ్యారంటీడ్ రైల్వేస్తో బ్రిటిష్ గవర్నమెంట్తో జరిగి తర్వాత టేక్ ఓవర్ చేశారండి. అది వేరే సంగతి. చేశారని ఆయన్ని ఒక మహాన్వితుడిగా కీర్తించేది కేసీఆర్ గారు కూడా కీర్తించారు, వేరే సంగతి. ఇవాళ అది దానికి తీవ్రమైన ఒక రూపం ఉంది వీళ్ళు కీర్తించడానికి కారణం. నేను చెప్తున్నానండి, ఇవాళ చరిత్రలు ఎవరన్నా అడగండి. మల్లయ్య గుప్తా గారు ఉన్నారు, స్వాతంత్ర సమరం 94 ఏళ్ళు ఉంటాయి. నారా మాధవరావు గారు చనిపోయారు, మనతో చాలామంది ఉన్నారు. తాడిత పీడిత ప్రజానేకం ఉన్నారు. నేను గర్వంగా తలుచుకుని శాల్యూట్ చేసే వ్యక్తి, ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుడైన మొట్టమొదటి వ్యక్తి దొడ్డి కొమరయ్య కామ్రేడ్. జూలై 4వ తారీఖున కడివెంటి గ్రామంలో కాల్చి చంపబడ్డాడు. చిట్యా లైలమ్మ అంటే చాక లైలమ్మ పోరాటం కానీ, షేక్ బందగి కానీ, వీళ్ళందరూ షేక్ బందగి పోరాటం, వీళ్ళందరూ ఎవరండి అంటే ఒకళ్ళు బలహీన వర్గాలు ముస్లిమ్స్ ఎవరి మీద పోరాడారు? రజాకారుల మీద పోరాడారు, నిజాం ప్రభుత్వం మీద పోరాడారు. అసలు ఈ మొత్తం దీంట్లో వందలాది మందిని పోరాడి ప్రాణాలు త్యాగం చేసి నిజాంని గడగడలాడించి పోరాటం చేసింది తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర. ప్రపంచంలో గుర్తుంచుకోవాలి దీన్ని. రైట్? అలాంటి చరిత్ర ఉంటే ఉరుకురు కొడిస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్, ఎస్, గొప్పవాడు, జాతీయ నాయకుడు అంటే గుజరాతీ అని మోడీ గారు వచ్చి మా గుజరాతీ వాడి ఆగయా, నీ గుజరాతీ వాడి కింద నువ్వు చూసుకోండి మీరు, కానీ మేము నాయకుడి కింద గౌరవిస్తాం. మే ఆర్ఎస్ఎస్ కాదండి, ఆయన ఆర్ఎస్ఎస్ని నిషేధించారు. 1948లో మొదట్లోనే ఆర్ఎస్ఎస్ నిర్దేశించారు. 1948 సెప్టెంబర్ 17వ తారీఖున మీరన్న మన నిజాం పిశాచాన్ని పారదోలి ఈ స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛ వాయువు పీల్చుకున్నారు ప్రజలు. అలాంటి సమయంలో ఆర్ఎస్ఎస్ మీద నిషేధం పెట్టింది ఎవరండి? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఒకటి 1942లో క్విట్ ఇండియా, దీర్ఘంగా ఆలోచించండి, 1940 క్విట్ ఇండియా ఉద్యమం పిలిపించారు కాంగ్రెస్ నేతలు అందరూ. వల్లభాయ్ పటేల్తో సహా మొత్తం దేశంలోని ముఖ్య నాయకులను జైళ్లలో కుక్కించి, అప్పుడు ఇప్పుడున్న ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏదైతే మాతృ సంస్థ, ఆ సభ వెళ్ళి ముస్లిం లీగ్, నేను చెప్పేదేనండి, మహమ్మద్ అలీ జిన్నాకు సంబంధించిన ముస్లిం జీలతో కౌగులించుకుని అలయబలయ చేసుకుని, అరే భాయ్ మనం ఒకటి, దేశం విడిపోతున్న తర్వాత మనందరం వెళ్ళి బ్రిటిష్ వాడి దగ్గర చేరదాం, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో చేరిపోదాం. ప్రభుత్వాల్లో చేరి అధికారంతో కులుకుతూ వందల మంది, వేల మంది, లక్షల మంది, ఎంతోమందిని స్వాతంత్ర సమరయోధుల్ని కాల్పించింది మీరు కాదా? గౌరవనీయులు బండి సంజయ్ గారు అనుకో, మీ పెద్దలు అంటే మీ పార్టీ పూర్వీకులు కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. కాదంటే చెప్పండి. క్విట్ ఇండియా ఉద్యమంలో ఉన్నప్పుడు కస్తూర్బా గాంధీ గారు జైల్లో చనిపోయారు. వందలాది నేతాజీని పట్టుకుంటారా మీరు? నేతాజీ మీ ప్రభుత్వ ద్రోహ. మీరు ఇవాళ మాట్లాడుతున్నారా? వల్లభాయ్ పటేల్ మీ లీడర్మా, నేతాజీ మీ లీడరా, సర్దార్ భగత్ సింగ్ వామపక్షవాది, ఆయన కూడా అల్లు సీతారామరాజు కాషాయం కట్టారా? ఆయన కూడా కాషాయం కట్టాడు. కాషాయం తప్పు కాదు, మంచిది, కానీ మీ పార్టీ ఏదో చేస్తున్నా. నేను అడుగుతున్నాను ఇవాళ, మీకు అసలు మీకు తెలంగాణ సాయుధ పోరాటంలో మీ చరిత్ర ఏందండి? కనీసం స్వామి రామానంద తీర్థ గారు, కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఉంది, కొన్ని డినై దట్. మన పివి నరసింహరావు గారిని బహిష్కరిస్తే నిజాం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వందే మాత్రం చాలా దూరం డ్రెస్ కోడ్ కూడా పెట్టారు. కుదరదని బహిష్కరిస్తే వెళ్ళి నాగ్పూర్లో చదువు గడిపొచ్చారు. దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు అనుకుంటారు, రామజోద్ గారు, వీళ్ళందరూ అనేక మంది. వీళ్ళు ఒక పోరాటంలో కనీసం కాంగ్రెస్ పార్టీ కొంత పాదన ఉంది. అంటే స్వామి రామానంద తీర్థ అంటే వెంకటేష్ ఖడ్గేకర్ గారుగా అసలు పేరు అనుకుంటా అయింది, మహారాష్ట్రను, ఎవరైతే కానివ్వండి. కానీ మీ పాత్ర ఏందండి నాకు అర్థం కాదు. మీరు ఇవాళ గొడవ చేస్తారేంటి? బీఆర్ఎస్ మీద, కాంగ్రెస్ మీద పడి మీరు అసలు మీకు ఏంటి సంబంధం?
మీరేం చేస్తే ఆ రోజు ఏం చేశారు? సాయుధ పోరాటంలో వామపక్ష పాత్ర అనన్య సామాన్య వామపక్ష పాత్ర చిన్న విషయం కాదు. అలాంటి సమయంలో మీరేం చేశారు? వామపక్షాలు ఒక నిజాం పిశాచం పక్కన ఉంది ఎవరండి? గడీల్లో ఉన్నవాళ్ళు, రజాకార్లు అందరూ ఒకటే. గడీల్లో ఉన్నవాళ్ళు, రజాకార్లు అందరూ, నేను తప్పను, గడీలో కొంతమంది సామాజిక సేవకులు కూడా ఉంటారు, వాళ్ళ ముందు మాట్లాడట్లా. వీళ్ళందరూ కలిసి నిజాము కలిసి ఓళ్ళ మీద పడి బైరాన్పల్లి దాన్ని ఎవడండి మీరు వాళ్ళు గుర్తుంచుకోరు, కడుపు బగబగ రగులుతూ ఉంటే మీరు వాళ్ళ ప్రతి ఊరు వాడ తెలంగాణలో ఉండాల్సిందే. ఆ దురాఘాతం ఆ దురాఘాతాన్ని వాళ్ళు చెప్పకుండా దాచిపెట్టి ఇవాళ మీరు విముక్తి అని చెప్పి ఆ నిజాముని దెబ్బ కొట్టేసి అని చెప్పి ఆ నిజాంని రాజప్రముఖగా పెట్టుకుని గౌరవించి పర్సులు నజరాలను అన్ని ఇచ్చి అతను బతుకున్నంత వరకు ఎందుకు చేశారు మీరు 56 వరకు? ఆ తర్వాత కూడా